చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి నేను మీకోసం చదువుతాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనాన్ని చూస్తే, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలరా, నేటి దినము మనము ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోబోయే ముందుగా కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను మీకు గత వారంలో తెలియజేసినట్లుగా నీ ప్రార్థనకు మించి ఏదైనా నిలవగలుగుతుందా అనేటటువంటి అంశాన్ని నేను మీకు బోధించాను. ఏమని? ఏ దయ్యమైనా, ఏ కష్టమైనా నీ ప్రార్థనకు మించి నిలవగలదా? పోయిన వారం కదా, అంతకు ముందు వారంలో మీకు చెప్పాను. ఏ కరువైనా, ప్రియమైన వర్లరా, ఏ మృగమైనా, ఏ పురుగైనా నీ ప్రార్థనకు మించి నిలవగలుగుతుందా? అంటే మన యొక్క ప్రార్థనకు ఉన్నటువంటి బలము ఎలాంటిది అని దైవజనులు రాస్తూ, పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వారు ఎలాగా ప్రార్థన చేయడం ద్వారా ఎలా బలాన్ని పొందుకున్నారు, ప్రార్థన అనేది ఎలా పనిచేస్తుంది, ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, నా ప్రార్థన కూడా దేవుడు వింటాడా, నా ప్రార్థనగాన వింటే మరి నా యొక్క పరిస్థితి ఏంటి, చిన్నల ప్రార్థన, పెద్దలైన వారి ప్రార్థన, వృద్ధులైన వారి ప్రార్థన, రాజులు, ప్రియమైన వారులరా, సామంతులు, ధనికులు, పేదవారు, వీళ్ళందరూ చేసిన ప్రతి వారి ప్రార్థన దేవుడు వింటాడా? చూడండి, నా యొక్క ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడా అనేటటువంటి అంశాలను ప్రియమైన వారులరా గత వారంలో మనము ధ్యానం చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే, ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ప్రార్థనలో ఉన్నటువంటి విధానం ఏంటి, ప్రార్థన చేయడం ద్వారా అనేక కార్యములు జరుగుతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మన జీవితాలలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది చూడండి. మన యొక్క ప్రార్థనకు మించి ఏది నిలవలేదు అని గత వారంలో మనం తెలియజేసుకున్నట్లుగానే ఈరోజు నా యొక్క అంశం ఏంటి అంటే, మనం ప్రార్థన చేసిన తర్వాత మనలో ఏమి ఉండకూడదు అని దైవజనులు ఒక పద్యంలో కూడా రాశారు. ప్రార్థన చేసిన తర్వాత మనలో ఉండకూడనటువంటి కొన్ని లక్షణాలు ఏమున్నాయి అనేది ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మన యొక్క అంశము కూడా అదే ఏంటి అంటే, చూడండి, ప్రార్థన తరువాత భయము, దిగులు, తర్వాత అనుమానము, జంకు పనికిరాదు అని తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఈరోజు ఈ యొక్క వాక్యమును మనం ధ్యానం చేయబోతూ ఉండగా ఒక చిన్న రక్షణ పద్యాన్ని, దైవజనులు రాసినటువంటి రక్షణ పద్యాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ రక్షణ పద్యంలో నుండే ఒకే ఒక వాక్య భాగంలో ఉన్న సందర్భమే ఇంచుమించుగా ఇంకా 2-3 ప్రసంగాల దాకా అవుద్ది, కానీ నేను మీకు క్లుప్తంగా ఈరోజు చిన్న సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగించాలి అనుకుంటా ఉన్నాను. చూడండి, మనము ప్రార్థన తరువాత మనలో ఉండకూడనటువంటిది ఏంటి అంటే, 1 భయం ఉండకూడదు, 2 దిగులు, 3వది అనుమానం ఉండకూడదు, 4వది జంకు. ఏంటి అంటే, మన ప్రార్థన కూడా పని చేస్తుందా? అయ్యగారు చేస్తే ప్రార్థన పని చేస్తుంది, కానీ మనం కూడా ప్రార్థన చేస్తే ప్రార్థన పని చేస్తుందా? ఎందుకు పని చేయదు? పని చేసిద్దా లేదా? బాగా చెప్పారు. చూడండి, దైవజనులు రాసిన ఈ రక్షణ పద్యాన్ని నేను మీకు పాడి వినిపించి నా యొక్క అంశంలోనికి వెళ్ళిపోతాను. దైవజనులు రాసిన ఈ యొక్క రక్షణ పద్యంలో తెలియజేస్తూ, ప్రార్థన తరువాత భయమును, దిగులును, అనుమానము, జంకు పనికిరాదు. ప్రార్థన తరువాత ఫలము రాకున్నచో ప్రభువుపై విసుగుటల్ పనికిరాదు. ప్రార్థన తరువాత పరిహాసకరమైన ప్రశ్నలు వేయుట పనికిరాదు.
ప్రార్థనా తర్వాత భక్తిగా నడచుట, ప్రకటన మానుట పనికిరాదు. నీకు దేవుడు సత్యంబు నేర్పునప్పుడు, నీకు దేవుడు సత్యంబు నేర్పునప్పుడు, నిలకడగా దానిలో కోరి నిలుపవలయు. నిలకడగా దానిలో కోరి నిలుపవలయు. అప్పుడు జయమును శాంతియు అందగలవు. అప్పుడు జయమును శాంతియు అందగలవు. ఉత్తరమునకు 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 ఓపిక ఉండవలయు. దైవజనులు తెలియజేస్తున్న మాట, ప్రార్థన తర్వాత భయమును, దిగులును, అనుమానము, జంకు చెప్పండి గట్టిగా, పనికిరాదు. ప్రార్థన తర్వాత ఫలము రాకున్నచో ప్రభువు పైన విసుక్కోవడం కూడా పనికిరాదు. ప్రార్థన తరువాత పరిహాసకరమైన ప్రశ్నలు వేయటము కూడా చెప్పండి, పనికిరాదు. ప్రార్థన తరువాత భక్తిగా నడుచుట, ఆయనను గురించి ప్రకటించుట మానుట అనేది కూడా పనికిరాదు. ఎందుకు అంటే, నీకు దేవుడు సత్యము నేర్పునప్పుడు, అంటే దేవుడు మనకు సత్యమైనటువంటి మార్గమును మనకు నేర్పిస్తూ ఉన్నప్పుడు నీవు నిలకడగా దానిలో కోరుకొని నిలవవలయును అన్నారు. కోరుకొని అందులో నిలవాలా, అప్పుడు నీకు జయం వస్తుంది, శాంతి ఇవి అందగలుగుతాయి. అయితే దైవజనులు అన్నారు, ఉత్తరమునకు అంటే సమాధానమునకు ఏముండాలంట, ఓపిక ఉండవలయు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు మనము ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చూడండి, ప్రార్థన తర్వాత విశ్వాసము ఎందుకు పరీక్షింపబడతా ఉన్నది. ప్రార్థన చేసిన తర్వాత మన యొక్క విశ్వాసానికి ఏం కలుగుద్ది అంటే, చెప్పండి, ఏం కలుగుద్దంట, పరీక్ష కలుగుద్ది. చూడండి, అందుకే ప్రార్థన చేసిన తర్వాత మనకి ఏం ఉండకూడదు అంటే, ఇవి 4 ఉండకూడదు అని మొదటి మాట. నేను ఈ ఒక్క మాటలోనే ఈరోజు సగమే చెప్తా, అంతా చెప్పను, ఎందుకంటే సమయం సరిపోదు. ఇవి పనికిరావు అన్నారు. చూడండి, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది మనం ఏం చేస్తామంటే, మనం ప్రార్థన చేయంగానే పని అయిపోయింది అనుకుంటాం. భక్తులైన వారు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, ప్రార్థన ముగింపు కాదు. ప్రార్థన చేయడంగానే అది ముగింపు కాదు. మనం అనుకుంటాం, ఈ రోజు నేను ప్రార్థన చేశాను, పని అయిపోయింది, ఇంకా చాలు. అంటే మీరు చేసిన ప్రార్థన ఏదైతే ఉందో అది ఆ ప్రార్థన ఆ యొక్క అంశాలకు ముగింపు కాదు అని తెలియజేస్తూ, ప్రియమైన వారలారా, బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ప్రార్థన ముగింపు కాదు, కానీ మన విశ్వాసానికి ప్రారంభం మెట్టు అదే. చూడండి, మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎవరి దగ్గరకైనా వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు దేవుని తెలియని వారు, వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు మీరు చెప్పినటువంటి ఆ దేవుని మాటలను బట్టి వాళ్ళలో ఏం కలుగుద్ది, విశ్వాసం కలుగుద్ది, నమ్మకం కలుగుద్ది. మనం దేవుని గురించి తెలియజేసినప్పుడు, ఇదిగో దేవుడు ఈ వాగ్దానం చేశాడు, ఏమని అంటే, ఆయన తన వాక్కు నంపి వారిని బాగు చేసెను, గుంటలలో నుండి వారిని లేవనెత్తెను. గుంటలలో ఉన్న వాడిని దేవుడు లేవనెత్తుతాడయ్యా, నువ్వేం భయపడమాక, దేవుడు నిన్ను కూడా సంరక్షిస్తాడు అని చెప్పినప్పుడు ఆ మాటలు, మరి కీర్తనాకారుడు అంటాడు, మంచి మాట ఎముకకు పుష్టినిస్తుంది అని. ఆ మాటలు అర్థమవుతున్నాయా? మరణాత. కాబట్టి ప్రార్థన అనేది ముగింపు కాదు, కానీ ప్రియమైన వారలారా, ప్రార్థన చూడండి, ప్రార్థన చేసిన తర్వాత విశ్వాసం అనేది ప్రారంభమవుతా ఉంటది, విశ్వాసం కలుగుద్ది. కాబట్టి ప్రియమైన వారలారా, ఎందుకంటే ప్రార్థనలో ఎవరున్నారయ్యా అంటే, మనము దేవునితో ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు మనతో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
దేవుడు మన ముందు ఉన్నాడు అని మనం ప్రార్థన చేస్తాం. అంతేనా కాదా? అంతే. కాబట్టి ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడదాం ప్రియమైన వాళ్ళరా. ప్రార్థన తర్వాత మన మాటలను మనము నిజంగా మరి నమ్ముతున్నామా? ప్రార్థన చేస్తాం, దేవా ఇదిగో ఈ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా, నీవే ఈ కుమారుని స్వస్థపరచయ్యా అని ప్రార్థన చేశాక నేను అవతలకి వెళ్ళిన తర్వాత ఆడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, బతుకుతాడో లేదో అని అనుకుంటే మనలో ఉన్న విశ్వాసం ఏమైపోయింది? ఏమైపోయినట్టు అమ్మా? ఉన్నట్టా పోయినట్టా? పోయినట్టే. నీ విశ్వాసం బలంగా ఉంటే, దేవా ఇదిగో ఈ కుమారుడి కొరకు ప్రార్థన చేశాం, ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేశాం, నీవే వారిని సంరక్షించయ్యా అని ఆ విశ్వాసంతో మనము మాట్లాడినటువంటి మాటలు దేవునితో మనం ఎంతవరకు అవి నిజమే అని నమ్ముతా ఉన్నాం అని మనకి ఈరోజు ఒక ప్రశ్న మనకు ఎదురవుతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వర్లరు, అందుకే బైబిల్లో మనం చూస్తే చాలా మంది ప్రార్థన చేయంగానే వెంటనే సమాధానం రాలా. మీరు జ్ఞాపకం చేసుకోండి, మనం మీకు హిజ్కియా గారి గురించి చెప్పా, అక్కడ సమాధానం వచ్చింది. ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయగానే వెంటనే ప్రవక్త అయిన యెషయా గారిని నువ్వు పదా వెనక్కి పదా మళ్ళా అన్నాడు. కానీ కొంతమంది భక్తుల జీవితాలలో ప్రార్థన చేయగానే వెంటనే సమాధానం లేదు, టైం పట్టింది. చూడండి, ఈరోజు మనం కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రియమైన వర్లరా. చూడండి, మన జీవితాలలో కూడా ప్రార్థన చేసినప్పుడు సమాధానం రావడం లేదని మనం ఎప్పుడు కూడా వెనకకు తగ్గకూడదు. చూద్దాం ఈరోజు ఎందుకు అసలు ప్రార్థన తర్వాత దేవుడు ఎందుకు వెంటనే సమాధానం ఎందుకు ఇవ్వడం? ఇస్తే మనం మాట వింటామా? ఒక్క మాట గుండెల మీద చేసుకొని మనం నమ్మకంగా సమాధానం ఇస్తే మళ్ళీ మందిరంలో ఒక్కళ్ళు కనపడరు నాకు తెలిసి. దేవా నన్ను క్షమించు. చెప్తున్నా, అంటే మనం అనుకున్నది అనుకున్నట్టు, అడిగింది అడిగినట్టు ఆయన ఇస్తా ఉంటాయి. మనం మందిరికి రావాల్సిన పని ఉందండి మనకి? లేదు కదా. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడు అంటే, చూడండి 4 మాటలు నేను మీకు తెలియజేస్తాను ప్రియమైన వర్లరా. ఒకటి, మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ఆలస్యం చేస్తాడు. ఏమ్మా? ఎందుకంట? మనలో ఉన్న విశ్వాసాన్ని బలపరచాలి. చూడండి, ఎందుకు అంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు పేతురు మహాభక్తుడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు ఏం కలుగుద్దంట? దుఃఖము కలుగుతా ఉన్నది. అయితే అంటూ ఉన్నాడు 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అది దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే అమూల్యమైంది? బంగారము కంటే. మీ విశ్వాసం ఎలాంటిదంట? అమూల్యమైనది. మనం బంగారమే గొప్పదనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు నీ బంగారం పాడుగాను, నీ బంగారం కంటే నీ విశ్వాసమే నాకు కావాలా. ఏడుకొండల గారు ఏంటంట? బంగారం కాదు కాదు, ఏం కావాలా? విశ్వాసం. అది బాగా బాక్స్ దగ్గర కూర్చున్నారు, బాగా వినపడుతుంది మీకు. కాబట్టి ప్రియమైన వర్లరా, దేవుడు తెలియజేస్తున్నాడు, పేతురు మహాభక్తుడు ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే, అమూల్యమైనది ఏంటి అంటే బంగారము కాదు, మీ విశ్వాసమే. అది ఎలా అంటే, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మీకు 1 మెప్పు, 2 మహిమ, 3 ఘనత, ఈ గలగటం కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. మీ విశ్వాసాన్ని బలపరచడానికే ఆయన కార్యాన్ని ఇంకా లేటు చేస్తున్నాడు. చూడండి, నేను ఇంకా విస్తరించి మాట్లాడాను కానీ సమయం అయిపోతున్నది కనుక, రెండవదిగా చూస్తే దేవుని సమయాన్ని మనకు నేర్పడానికి, అంటే ఆయనకంటూ ఒక సమయం ఉంటుంది. ఏమండి? దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ప్రియమైన వారలారా, మనం అనుకుంటాం 1 లక్ష రూపాయలు ఇస్తే బాగుండు అనుకుంటాం. ఆయన అనుకుంటాడు 1 లక్ష రూపాయలు ఇద్దరు చెడిపోతాడు, వీడికి 1000 రూపాయలే కరెక్ట్ అనుకుంటాడు. అవునా కాదా? అంతే. అంటే ఆయన సమయం వేరు. నీకు 1 లక్ష రూపాయలు ఇచ్చే సమయంలో 1 లక్ష రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు ఇచ్చేటప్పుడు 1000 రూపాయలు ఇస్తాడు. సొమ్మిస్తాడని కాదు, ఊరకు ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు.
చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా అంటాడు, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలంలో అది ఉండాల. వర్షం పడే టైంలో వర్షం, దేని కాలంలో అది. మనకి ఇప్పుడు మన భారతదేశంలో ఉత్తర భారతానికి ఏ విధంగా ఉండాలా, దక్షిణ భారతదేశంలో ఎలా ఉండాలా, ఉత్తర భారతదేశంలో రొట్టెలు తింటారు, వాళ్ళ గోధుమలు ఎలా పండించుకోవాలా. అంటే ఏ కాలమునకు ఏ స్థలమునకు సంబంధించినవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే వాటిని ఆ సమయానికి సమకూర్చి పెట్టాడు. అది ఆయన పని, ఆయన సృష్టికర్త గనక. చూడండి, ఇక్కడ అంటాడు ప్రసంగి గ్రంథం 3:11, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుట అది చాలదు. ఇవన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు మనం అనుకోవచ్చు. చూడండి, మనకి ఇప్పుడు వరి పండుతుంది, ఉత్తర భారతదేశంలో గోధుమలు పండుతాయి, వేరే దేశంలో కాయలే పండుతాయి. ఇవన్నీ మనకు తెలుసు, కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు అంటాడు ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు. అసలు సొలొమోను గారు అంటే ఎవరు అమ్మా? జ్ఞానానికి ఒక ఒక పీఠం కడితే ఆయనే కూర్చోవాలి ఈ భూలోకంలో. అంటే అంత జ్ఞాన సంపన్నుడైన సొలొమోను గారే అంటున్నాడు, ఆ జ్ఞానము, దేవునిని గూర్చిన జ్ఞానం ఉంది, అది అసలు మనకు అందదయ్యా. ఎందుకంటే ఆయన సమయాన్ని, ఆ కాలాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నారని యేసు ప్రభు వారు కూడా ఒక మాట అంటారు, కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి దేవుడు సమయాన్ని, అంటే మన కార్యం ఎందుకు జరగడం లేదు అంటే దానికి సమయం ఉంది. అందుకే దైవజనులు అన్నట్లుగా ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవని అనవద్దు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా, చెప్పండి షిమియోన్ రాజు గారు, ఏంటంట? కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి చూడండి, 3వదిగా చూస్తే మన హృదయాన్ని శుద్ధి చేయడానికి ఏంటంటే మన హృదయాన్ని ఏం చేయాలా? మీలో ఎంతమంది ఇంటికి వెళ్ళాక ఇంట్లో మామూలుగా వస్తా బయట పెట్టి వచ్చారు మంచినీళ్ళ చెంబు, కడుక్కోకుండా ఇంటికి పోయి ఆ చెంబుతో నీళ్లు తాగుతారు? అమ్మా, అందరూ కడుక్కొనే తాగుతారుగా. ఎందుకు? శుద్ధి ఉండాలా లేదా? మంచినీళ్ళు తాగే చెంబుకే శుద్ధి ఉంటే నిన్ను పరలోకానికి చేర్చబోయే హృదయానికి శుద్ధి ఉండాలా లేదా? అదే చెబుతున్నాడు, నీ హృదయం శుద్ధిగా మారే వరకు నీ కార్యాన్ని అట్ట ఆపుతూ ఉంటాడు. అందుకే కార్యాలు ఆలస్యం అవుతా ఉన్నాయని తెలియాల్సిన. 4వదిగా చూస్తే దేవుని మహిమ ఎక్కువగా కనబడాలా. నువ్వు ఏ పనైనా చేయి, అందులో దేవునికి మహిమ రావాలి. కానీ నీకు మహిమ వచ్చే కార్యాలు ఏవైనా నువ్వు చేస్తే దాన్ని దేవుడు ఒప్పుకోడు. చూడండి, ఉదాహరణకి ఒక చిన్న మాట నేను చెప్తాను, తప్పుగా ఎవరు భావించొద్దు, ఊరక మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. పెళ్ళవ్వంగానే బిడ్డలు పుట్టారు, అంటే 1 సంవత్సరానికి 2 సంవత్సరాల తర్వాత 2 బిడ్డలు జన్మించారు. వాడు చాలా అదృష్టవంతుడండి. అట్లా పెళ్ళయింది, పిల్లలు పుట్టేశారు, వాడంత అదృష్టవంతుడు ఎవడు లేడు. మహిమ దేవునికి వచ్చిందా, మనోడికి వచ్చిందా? సంవత్సరం తిరగకుండానే పిల్లలు పుట్టారు, వాడు అదృష్టవంతుడండి అంటారు. 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు గర్భఫలం ఆలస్యమైంది అనుకుందాం, ఊరక మీకు అర్థం అవటం కోసం. వచ్చి ప్రార్థన చేసుకొని, దేవా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే, కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యమే నువ్వు వాగ్దానం చేసావయ్యా. దేవా ఇదిగో నా జీవితంలో ఆ శిశువును దయచేయ్యా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు గార్చినప్పుడు నీకు దేవుడు బిడ్డల్ని ఇస్తే ఇప్పుడు ఏమంటావు? దేవునికే మహిమండి. అసలు 10 ఏళ్ళు నాకు పిల్లలు లేరండి, దేవుని మందిరానికి వెళ్తే నిజంగా నాకు దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు, నిజంగా దేవుని నామానికే మహిమ. అప్పుడు ఎలా ఉంది అంటే మామూలుగా జరిగితే, వెంటనే జరిగితే మనం ఏమనుకుంటాం? అదృష్టం. అదృష్టం వాడిని వరించిందండి, ₹1,00,000 లాటరీ వాడికి వచ్చిందండి. కాదు, దేవునికి మహిమ రావాలి, అప్పుడు దాకా ఆ కార్యాలన్నీ ఆపుతాడు దేవుడు. అందుకే మనము కూడా మన జీవితాలలో ప్రియమైన వాళ్ళరా, దేవునికి మహిమ వచ్చేదాకా దేవుడు అది ఆపుతా ఉన్నాడంటే మనము కూడా దానిని కంటిన్యూ చేసి, దేవా నీ చిత్తం ఎప్పుడై ఉన్నది అది నాకు ఇవ్వు,
అని ప్రియమైన వారలారా మనము మరి తెలుసుకొనవలసిన వారం అయి ఉంటూ ఉన్నాం. కాబట్టి చూడండి, ఈరోజు మన యొక్క అంశంలోనికి మరి వెళుతూ ఉన్నాం. ఏంటి అంశం అంటే, ఒకటి భయము, రెండు విశ్వాసము. భయము, రెండవది విశ్వాసము మధ్య జరిగిన ఒక తండ్రి చరిత్ర ఈరోజు నేను మీకు చెప్పబోతాను. ఒకటేమన్నా భయం, రెండవది ఏమన్నా విశ్వాసం. ఈ రెండింటి మధ్య ఉన్న ఒక తండ్రి సామాన్యమైనడు కాదు ఆయన. ఆ తండ్రి కథ నేను ఈరోజు మీకు చెప్పబోతాను. వింటారా? మరణాత. చూడండి ప్రియమైన వారలారా, ఇందాక మనం చదువుకున్నట్టే లూకాసు వార్తలోను మార్కు వార్తలో కూడా, మార్కు సువార్త అయితేనేమన్నా 5వ అధ్యాయం 21 నుండి 43 వచనాల దాకా ఈ యొక్క వచన భాగం ఉంటది. అలాగే లూకాసు వార్త అయితే 8వ అధ్యాయం 40 నుండి 56 వచనాల వరకు మనకు ఈ యొక్క అంశం కనపడుతుంది. ఏంటి అంటే, చూడండి ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరయ్యా ఆయన అంటే యాయిరు. ఎవరంట? యాయిరు. ఈ యాయిరు ఎవరు అంటే ప్రియమైన వారలారా, సమాజ మందిరపు అధికారి. ఎవరంట చెప్పండి? సమాజ మందిరపు యొక్క అధికారి. అంటే యూదులు సమాజముగా కూడుకొని దేవుని ఆరాధించే స్థలాలు సినగోగులు అంటారు. ఇప్పుడు మనం ప్రార్థనా మందిరం, ఇది స్థలం. ఈ ప్రార్థనా మందిరం ఎలా ఉందో అలాగే యోధా జనాంగానికి కూడా సమాజ మందిరాలు ఉన్నాయి. ఈ సమాజ మందిరము యొక్క అధికారి, సమాజ మందిరము యొక్క అధికారి ప్రియమైన వర్లరా అయినటువంటి యాయూరుని గురించి ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం. ప్రియమైన వర్లరా మనం జ్ఞాపకం చేసుకుంటే, సరే ఇదే ఉంచుతాను మీకు అర్థం కావడం కోసం. ఇక్కడ ఈ యాయీరు అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే సమాజ మందిరపు అధికారి. ఒక సామాన్య మానవుడు వెళ్ళి ప్రభు పాదాల మీద పడటం కాదు, ఇక్కడ ఆయన పాదాలకు నమస్కరించాడు. ప్రియమైన వర్లరా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ప్రభు యొక్క పాదాల పైన పడినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. అసలు ఈయన ఎవరు, ఈయన యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఈయన పని ఏంటి అంటే సమాజ మందిరాన్ని శుభ్రం చేయించడం, నిర్వహించడం, అవసరమైనటువంటి వస్తువులను మరి తీసుకొచ్చి పెట్టడం, ఆరాధన క్రమబద్ధంగా జరిగేలా చూడడం, ఇవన్నీ ఈయన డ్యూటీ. అర్థమవుతుందా? అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం అనుకున్నట్టుగా ప్రియమైన వర్లరా మరి సంఘ పెద్దలు, సంఘాల్లో సంఘ పెద్దలు ఉంటారుగా, మన షిమ్యోన్ రాజు గారి లాగా. ప్రియమైన వర్లరా చూస్తే అయితే ఈయనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో నేను ఈరోజు మీకు చెప్తా ఉన్నా. మొదటిగా ఏంటి అంటే, అది సమాజ మందిరం యొక్క నిర్వహించే వ్యక్తి యొక్క విధానం. రెండవది చూస్తే ఆరాధనా కార్యక్రమాలను నిర్వహించడం. అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎవరు చదవాలా ఈరోజు, అలాగే ఎవరు ప్రవచనం చెప్పాలి, అలాగే ఈరోజు బోధ చేసేటటువంటి కొత్తగా ఎవరైనా ఆహ్వానించబడితే వాళ్ళు, ఇలాగా ఈయన పనులన్నీ వేరుగా ఉన్నాయి. ధర్మశాస్త్ర గ్రంథములను సంరక్షించడం. ఆ కాలంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాసేవారు దేని మీద అంటే పేపరస్ అనేటటువంటి వాటి మీద రాసి భద్రం చేసేవాళ్ళు. వాటన్నిటిని చుట్టల్లో తెసి జాగ్రత్తగా దాచిపెట్టడం, మరలా మందిరంలోనికి తీసుకురావడం, ఇవన్నీ ఇతని పని. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తానున్నా అంటే, ఇతను సామాన్యమైన వ్యక్తి కాదు, సమాజ మందిరంలో అధికారి. ఈయన ఒక అధికారి. కాబట్టి ప్రియమైన వర్లరా విశ్రాంతి దినాన్ని పండుగలను ఏర్పాటు చేసేవాడు. అర్థమవుతుందన్నమాట. అయితే చూడండి, యాయీరు ఒక గౌరవమైన సమాజ నాయకుడు. కాబట్టి అలాంటి వ్యక్తి చూడండి ప్రజలందరి ముందు వచ్చి ఏం చేశాడంట? ఏం చేశాడు? ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నాడు. ఇప్పుడు చదవండి 5వ అధ్యాయం మార్కు సువార్త 35వ వచనం చూద్దాం. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి, అక్కడ కాదు, ఓకే, మనము మార్కు సువార్త చూస్తున్నాం గనక ఒకసారి 21వ వచనం 22వ వచనానికి వద్దాం. ఆయన సముద్ర తీరం ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయూరును ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద.
చూడండి ప్రియమైన వారలరా, ఒక సమాజ మందిరపు అధికారి వచ్చి ప్రభు యొక్క పాదాల మీద పడితే, ఎక్కడంటే అందరు జనం ఉన్నారు, అందరూ జన సమూహాలు ఎక్కువ విస్తారంగా ఉన్నారు. అక్కడ వచ్చి ఈయన పాదాలు పట్టుకున్నాడు. చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారంటే, అరే ఒక సమాజ మందిరపు అధికారి అయ్యుండి ఏంటి వెళ్ళి అలా చిన్నపిల్లల పాదాల మీద పడ్డాడేంటి, ఎంత నామోషి. ఏమండి, యూదులు యేసు ప్రభు వారిని బోధకుడు అంటున్నారు, దేవుని కుమారుడిగా అంగీకరించలా. ఆ బోధకుడు పాదాలు పట్టుకున్నాడు ఏంటయా సమాజ మందిర అధికారి. ఏంటి అంటే ఒకే ఒక్క సమస్య, తన కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది. నా గౌరవం నాకు అక్కర్లేదు, నా పదవి నాకు అక్కర్లేదు, నా కుమార్తె బతికితే చాలు నాకు అనే ఆ ఒక్క అంశమే ప్రభువు పాదాల మీద పడేటట్టు చేసింది. కాబట్టి ప్రియమైన వారలరా, ఇక్కడ యాయూరు గారు మనకు ఒక సత్యాన్ని ఏమి నేర్పిస్తా ఉన్నాడంటే, నీ పదవైనా నీకున్నటువంటి ప్రియమైన వారలరా పరువు, ప్రతిష్ట, జ్ఞానము, సంపద ఏవైనా సరే ఉన్నా వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రభు పాదాల దగ్గరకు రావలసిందే ఎవరమైనా అనేటటువంటి సత్యాన్ని ఈ యాయూరు గారు మనకు తెలియజేస్తున్నారు. అర్థమవుతుందన్న మాట. కాబట్టి ప్రియమైన వారలరా, ఆయన పాదాల దగ్గరకు రావడం ద్వారా చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యాయూరు తన అధికారాన్ని కాదు, దేవుని అధికారానికి గౌరవించాడు. ఎవరి అధికారం అంట? దేవుని అధికారం, మనుష్యుల అధికారం కాదు. యాయూరు అనుకోవచ్చు, అయ్యా మనం ధర్మశాస్త్ర గ్రంథం చదవటానికి నేనే ఆ చుట్టాలు రెడీ చేసింది, నా కూతురికి బాగలేదు, కొద్దిగా వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటది అని అనవచ్చు కదా. ఏమండి, మనమైతే ఏమంటాం? అలాగే అంటాం. మనం ఎవరికైనా సహాయం చేసి పెట్టామనుకోండి, ఏమంటాం? మొన్ననే కదరా మనం వాడికి సహాయం చేసింది, రమ్మను పిలువు, నేను చెప్పానని చెప్పు అంటాం. అంటామా లేదా? అంటాం. కానీ ఈ యాయూరు గారు ఏమంటా ఉన్నారంటే, అవన్నీ తీసే, అవన్నీ నాకు అనవసరం, నేను ఎవరినో కూడా నాకు అనవసరం, నా కూతురు బతికితే చాలు. చూడండి, ఇది చాలా బాగుంటుంది అసలు ఈ చరిత్ర. నేను మరి ముగ్గురు గురించి చెప్దాం అనుకున్నా, కానీ ఈరోజు ఈ ఒక్కళ్ళతోనే పాఠం అయిపోద్ది. చూద్దాం ప్రియమైన వారలరా. చూస్తే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆయన పాదాల మీద పడి యాయూరు గారు చేసిన ప్రార్థన ఏంటి అంటే, నా కుమార్తె చావ సిద్ధముగా ఉన్నదయ్యా, దయచేసి ప్రభువా నీవు త్వరగా నాతో రా అన్నాడు. ప్రభు కూడా అన్నాడు, సరే వెళదాం పా అన్నాడు. వెళ్ళాడా? వెంటనే వెళ్ళాల. చూడండి, ఇది చాలా చక్కగా ఉంటది అంశం. ప్రభు చాలా మరి ఈ అంశాలను చాలా జాగ్రత్తగా డీల్ చేసి స్వస్థత ఇస్తాడు. ఏంటంటే, ఇక్కడ ఈ సందర్భం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే మీ అందరుగా చూసినట్లుగా ఇక్కడ ప్రియమైన వారలరా ఒక రక్తస్రావ రోగి అదే సమయానికి వచ్చింది. జన సమూహాలంతా ఆయన మీద పడతా ఉన్నారు. ఈ సమాజ మందిరపు అధికారి ప్రభువుని తీసుకొని వెళతా ఉంటే జనం అంతా అడ్డు వస్తా ఉంటే ఆ రక్తస్రావ రోగి అనుకుంది, ఇదే నాకు మంచి సమయం, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా నాకు పని కాలేదు, ఈయన మాత్రమే బాగు చేయగలడు అనుకుంది. ప్రభు యొక్క చెంగుని, వస్త్రపు చెంగుని ముట్టుకుంది. ఇదంతా మీకు తెలిసిన పాఠమే. ముట్టుకోగానే ప్రభు ఏమన్నాడు? నాలో ఉన్న ప్రభావం వెడలిపోయింది, నన్ను ఎవరో ముట్టుకున్నారు అనగానే పేదరు అన్నాడు, ఏంటి ప్రభు ఇంతమంది మీద పడతా ఉంటే నిన్ను ముట్టుకుంటారంటావేంది, అందరూ ముట్టుకుంటారంటే, కాదు కాదు, నాలో ఉన్న ప్రభావం వేరొకరిలోనికి వెళ్ళింది. వినండి ప్రియమైన వారలరా, ఆ మాట తెలియంగానే నేను బాగైపోయా కదా అని రక్తస్రావ రోగి వెళ్ళిపోతే, కానీ తనకున్న గొప్ప ఆలోచన ఏంటి అంటే, తనకు దేవుడు చేసిన కార్యం ఏంటో, తన యొక్క జీవితంలో ఎన్ని సంవత్సరాల నుండి 12 ఏళ్ల నుండి ఆమె రక్తస్రావంతో బాధపడుతూ ఉందన్న సంగతి అక్కడ జనాన్ని అందరికీ వినబడే గొప్ప సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు లేట్ అవుతుందా, తొందరగా బయలుదేరుతున్నాడా ప్రభు? లేట్ అవుతుంది. కుమార్తె ఏమో అక్కడ చావడానికి సిద్ధంగా ఉంది. ఈ లోపల ఇక్కడ ఈయవ కార్యక్రమం మొదలైంది. ఏమేమో 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. అక్కడ మీకు వేసారు ఆ ఫోటోలో. ఆమెకి ఎన్ని సంవత్సరాలు?
ఆ, చూడండి ప్రియమైన వాళ్ళ ఇక్కడే యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క స్వస్థత మనకు తెలియజేస్తూ ఉన్నది ఏంటి అంటే, ఈ లోపు 5:35 చదువుకుందాం ఒకసారి. మార్కు సువార్త. ఇలా అయినా ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. ఆమె సాక్ష్యం చెప్పటం, ఇవన్నీ చెప్పటం, ఆయన పాదాల మీద పడటం, అడగటం జరుగుతూ ఉంది. ఈ లోపు 35వ వచనం చదువుకుందాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ లోపులో సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అన్నారు. ఇప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు యాయూరు ప్లేస్ లో మనం ఉంటే ఎలా ఉంటది? అమ్మ ఏముంటది? పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఏంటయా, నేను ఇందాక టాలబట్టి అడుగుతున్నాను, నా కూతురు సావడానికి సిద్ధంగా ఉందంటే నువ్వు ఏడ ముచ్చట పెడతావు? చివరికి నా కూతురు చనిపోయింది. ఇదే నా ప్రభువా నువ్వు చేసేది? పోనీ ఏదో సామాన్యుడికి చేసావంటే బాగానే ఉంటుంది, నేను సమాజ మందిరపు అధికారిని కదా అన్నాడా? అన్నా. కానీ ప్రభు ఏమంటాడో తెలుసా? 36వ వచనం చదవండి ఒక్క మాట. ఇదే మన మూల వాక్యం. యేసు అంటున్నాడు ఏమని? వారు చెప్పిన మాటల యందు లక్ష్య పెట్టక వారి మాటలను నీవు లక్ష్య పెట్టదు, ఓ సమాజ మందిరపు అధికారి యాయూరు. వాళ్ళ మాటలు అసలు నువ్వు లక్ష్య పెట్టమాక. ఏమంటున్నారు? భయపడకుము, నమ్మిక మాత్రము. చూడండి, ఈరోజు మన యొక్క అంశం కూడా అదే. ప్రార్థన తర్వాత ఏముండకూడదు? ప్రార్థన తర్వాత ఏం వస్తుంది? ఏమొచ్చింది ఇప్పుడు? యాయూరు గారికి భయం వచ్చిందా లేదా? తన కుమార్తె చనిపోయింది, తనకేమైపోయింది? దిగులు, భయం వచ్చేసింది. ఇప్పుడు అంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడంటే నువ్వు భయపడమాక, వాళ్ళ మాటలు వినబాక అని ప్రభు అంటున్నాడు. వాళ్ళు అంటున్నారు నీ కుమార్తె చనిపోయింది, నువ్వు ఆయన ఇబ్బంది పెట్టబాకు, నువ్వు వచ్చే అంటున్నారు. ఎవరి మాట వినాలా? మన జీవితాలలో కూడా 2 స్వరాలు వినబడతాయి. ఒకటి లోకస్తుల స్వరం, ఒకటి దేవుని స్వరం. లోకస్తుల స్వరం ఏమంటది అంటే, నీవు ఎంత ప్రార్థన చేసినా నీ బతుకు మారదు, నువ్వు అంతే. కానీ ఆయన అంటాడు, నువ్వు దిగులు పడమాక, నేను నిన్ను బలపరిచేది. వాళ్ళు చెప్పిన మాటలు వింటావు, నేను కదా నిన్ను బలపరిచేది. నేను ఇదిగో నా దక్షిణ హస్తంతో నేను దీవిస్తాను, నీకేం కాదు పో అంటాడు. కానీ మనమేమనుకుంటాం? ఆయన కనపడ్డు కదా, మనమేమనుకుంటామంటే లోకస్తుల మాటలే అనుకుంటాం. అయ్యో చా, ఇంత చేసినా ఏం ఉపయోగం లేకుండా పోయింది నా జీవితం అని మనము దేవుని తక్కువగా మనం అనుకునేటటువంటి విధానం ఉండవచ్చు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవు వాళ్ళు చెప్పిన మాటలు లక్ష్య పెట్టద్దు యాయూరు, భయం పడకు, నమ్మిక ఉంచు, చాలు, ఇక అంతే. చూడండి ఇక్కడ అద్భుతం ఏంటంటే, ఏమికేమో 12 సంవత్సరాల నుండి రక్తస్రావం, ఆ అమ్మాయికేమో 12 సంవత్సరాల వయస్సు. చూడండి, మన భారతదేశంలోనైనా యోధా జనాంగంలోనైనా ఒక స్త్రీకి 12 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, ఇది నేను చెప్పే మాట కాదు కానీ పండితులు చెప్పినటువంటి వ్యాఖ్యానాన్ని నేను మీకు చెప్తా ఉన్నా. ఏంటంటే, ఆ అమ్మాయికి 12 సంవత్సరాల వయస్సు వాస్తవంగా మెచ్యూర్ అయ్యే టైం, అంతేనా? 12, 10, 11, 12 ఆ సంవత్సరాల్లో పిల్లలు కొంతమంది 10 ఏళ్ళకి అవుతారు, 11, 12, 13 దాకా అవుతా ఉంటారు. ఇప్పుడు సందర్భం ఏంటంటే, ఆ అమ్మాయి మెచ్యూర్ టైంలో అధికంగా రక్తస్రావం అయి చనిపోయింది అని పండితులు చెప్పిన మాట నేను చెప్తున్నా, బైబిల్లో ఆ మాట రాయాల. ఇక్కడ 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ, ఏమనో స్వస్థపరిచాడు, అక్కడకు వెళ్ళాడు. ముందు ఇక్కడ ఈయనకి ఆలస్యం చేసే కొంది ఏమవుతుంది అంటే భయం పెరిగింది. ప్రియమైన వారలారా, వెంటనే వెళ్ళి చేశాడు అనుకోండి, ఎలా ఉంటది? అయిపోయింది లేరా, అమ్మాయిని బతికిచ్చేసాడు, మనం ఆయనకు సహాయం చేశాం, ఆయన మనకు సహాయం చేశాడు. రోగంతో ఉన్నప్పుడు బతికిస్తే ఎక్కువ మహిమ, చచ్చిపోయాక బతికిస్తే ఎక్కువ మహిమ. చనిపోయిన లాజరును బ్రతికించాడు 4 రోజులకి. ఎందుకు? ప్రభువుకు తెలుసు లాజరు చనిపోయాడని తెలుసు. చనిపోయినప్పుడు చెప్తాడు, వాళ్ళందరూ
ప్రభువుకి ఆ విషయం తెలిసి అక్కడే ప్రభు మనోవేదన కలిగి ఉంటాడు. మన స్నేహితుడు లాజరు నిద్రిస్తూ ఉన్నాడు అని అంటే నిద్రపోతే లెగుస్తాడులే ప్రభు అనుకుంటారు శిష్యులు. కానీ ఆయన చెప్పిన నిద్ర వేరు, వీళ్ళు నిద్ర వేరు. ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, భయపడకము అన్నటువంటి ఆ మాటను బట్టి ప్రియమైన వారలరా, ప్రభువు వాళ్ళని తీసుకొని ఆ జనాంగంతో ప్రభువు ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళంగానే చనిపోయిన ఇంట్లో ఎలా ఉంటుంది? ఎలా ఉండిద్ది? ఒక్కతే కూతురు, చిన్న కూతురు, 12 సంవత్సరాల వయసు, ఒక్కతే కూతురు చనిపోయింది. తల్లి ఏడుస్తా ఉంది. బంధువులు అల్లారు ముద్దుగా పెంచుకున్నామయ్యా, ఏంటో ఇలా అయిపోయిందని అందరూ ఏడుస్తా ఉన్నారు. ఇల్లంతా శోక సముద్రంలో ఉండిపోయింది. ఈలోపు ప్రభు ఎంటర్ అయ్యాడు. తప్పుకోండి అమ్మ, తప్పుకోండి అని చెప్పి అంటున్నాడు. ఏంటంట ఆయన ఎవరో వస్తున్నాడు ఏంటంట అని అంటే, ప్రియమైన వారలరా, ఆయన బాగు చేస్తాడంట. ఇంకేం బాగు చేస్తాడా? చచ్చిపోయింది పిల్ల, చచ్చిపోయింది అంటారు. ఆయన బాగు చేసేది అంటారు. కానీ చూడండి, మనకు ప్రియమైన వారలరా జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువు మాట్లాడినటువంటి ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి అర్థమును మనం జ్ఞాపకం చేసుకుంటే 36వ వచనంలో మనం చూస్తే భయపడకము, నమ్మిక మాత్రం సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు సహోదరుడు యోహానును అని వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రాలాపించుచు నుండుట చూసి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు అన్నాడు. ఏమ్మా ఎందుకు ఏడుస్తా ఉన్నారు? మీరంతా ఏడుస్తా ఉన్నారంటే, నువ్వేం మనిషివయ్యా, పిల్ల చనిపోయిందని మేమందరం ఏడుస్తా ఉంటే ఎందుకు ఏడుస్తున్నారంట అవేంటి అని అంటే, ప్రియమైన వారలరా, ఆ అమ్మాయిని చనిపోలేదు, కేవలం నిద్రపోతుంది అన్నాడు ప్రభు. ఎలా ఉంటుంది ఇప్పుడు? విన్నోళ్ళకి ఎలా ఉంటుంది? పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. మన ముందే గారు పిల్ల చనిపోయింది, ఆయన ఏంది నిద్రపోతుంది అంటాడు అని అపహాస్యం చేశారు. అక్కడ ఆ మాట రాయబడింది, చదవండి. ఆయనను ఏమన్నారు? చనిపోలేదు, ఈ నిద్రించుచున్నది కానీ చనిపోలేదు వారితో చెప్పారు. అందుకు వారు ఆయనను అపహసించారు, అపహాస్యం చేశారు, నవ్వులతో మాట్లాడారు. చనిపోయి పక్కన కనపడతా ఉంటే ఏమన్నాడు? చనిపోలేదు అంటున్నాడు అని అంటే, ముందు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఈ మొత్తాన్ని బయటికి పంపించే, ఈ జనాంగాన్ని బయటికి పంపించేసేయండి, అవిశ్వాస పరులైనటువంటి ఈ జనులందరినీ పంపించు బయటికి, యాయిరు పంపించు మొత్తాన్ని అన్నాడు. మొత్తాన్ని బయటికి నెట్టేసి ఎవరెవరు ఉన్నారు? తల్లి, తండ్రి, పేతురు, యాకోబు, యోహాను, ప్రభు, ఇంకెవ్వరిని ఉంచాల. ఎందుకంటే అవిశ్వాసము ఉన్న దగ్గర దేవుని కార్యము జరగదు. చెప్పండి, అవిశ్వాసం ఉన్న దగ్గర దేవుని కార్యం ఏమవుద్ది? జరగదు. నీవు అవిశ్వాసముతో చేసే ఏ పనైనా జరగదు. అందుకే ఎవరిలో ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నాడో యాయూరుతో చెప్పాడు, నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు ఎలా ఉండు, భయపడొద్దు, విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు అన్నాడు. నమ్మకం ఉంచాడు. లేదంటే యాయూరు ఏమనాలా? ఇంకొద్దులేయా, మా వాళ్ళు కూడా చెప్పారుగా పిల్ల చచ్చిపోయింది అన్నారులే, వెళ్ళిపోతాలే అని అనాలి కదా. ఎందుకు తీసుకుపోయాడు అంటే, తనకున్న నమ్మకం ఏంటంటే ఆయన బ్రతికించగలడు, అది నమ్మకం. కాబట్టి తీసుకువెళ్ళినటువంటి ఆ వ్యక్తి అందరిని బయటికి పంపిస్తే ఎవరిలో ఎక్కువ విశ్వాసం ఉందో, పేతురు, యాకోబు, యోహాను, ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురునే తీసుకెళ్తాడు. గెత్సెమనే తోటలో కూడా వాళ్ళనే తీసుకెళ్తాడు. ఎందుకు అంటే వారిలో ఉన్న విశ్వాసం అలాంటిది. కాబట్టి మన జీవితాలలో కూడా విశ్వాసము లేకుండా పని చేస్తే కార్యం జరుగుద్దా? చూడండి, అందుకే ప్రార్థనకు వెళ్ళేటప్పుడు కూడా ఎవరు తీసుకెళ్ళాలి అంటే బాగా విశ్వాసం కలిగిన వాడిని తీసుకెళ్ళాలి. కానీ అవిశ్వాసం కలిగిన వాడిని తీసుకెళ్ళాలనుకో మొత్తం నీరు గార్చేస్తాడు. అందుకని ఏం చేయాలా? ప్రార్థనలో విశ్వాసము కలిగి ప్రార్థన చేయటం. విశ్వాసము కలిగిన వాడు చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు.
చూడండి ప్రియమైన వారులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏం తెలియజేస్తా ఉన్నాడు ఈ యొక్క పాఠము ద్వారా అంటే, ప్రార్థన చేసిన తర్వాత పరిస్థితులు కఠినంగా తయారవుతాయి. అది నేను చెప్పబోయే మాట. ఏమ్మా అర్థమవుతుందా? ప్రార్థన చేసిన తర్వాత పరిస్థితులు ఏమవుతాయి? చక్కబడాలి కదా. ప్రభు దగ్గరకు వచ్చాడు, పాదాలు పట్టుకున్నాడు, ప్రార్థన అడిగాడు, ప్రార్థన చేశాడు, ఆ కూతురుని బ్రతికించన్నాడు. కూతురు ఏమైపోయింది? చచ్చిపోయింది. మరి అదేంటి? ప్రార్థన చేస్తే బతకాలి కదా, ఎందుకు చచ్చిపోయింది? ప్రార్థన తర్వాత పరిస్థితులు కఠినంగా మారతాయి. చూడండి, మన జీవితాలలో కూడా ప్రార్థన మొదలు పెట్టాక పరిస్థితులన్నీ మారిపోతాయి. ఫస్ట్లో బాగుంటుంది. నేను చెప్పా మీకు, మోషే ఉపవాసాల్లో మరి షిమియోన్ రాజు గారు, మరి దైవాత్మ కుమారి గారు, నగరకల్లు వాళ్ళు ఉన్నారు. ఏమంటారంటే, ముందు చిన్న చిన్నవి చేస్తాడు దేవుడు మనల్ని ఆనందింపజేయటానికి, ఆ తర్వాత పెద్ద పెద్దవి స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే ప్రార్థన ప్రారంభించిన తర్వాత కష్టాలు స్టార్ట్ అవుతాయి. అంటే కఠినంగా, పరిస్థితులు కఠినంగా మారుస్తాడు. ఉంటావా, తట్టుకుంటావా, వెళ్ళిపోతావా? ఈయన కూడా అదే విధంగా వెళ్ళిపోతే కూతురు బతికేదేనా? మాట్లాడండి. మీకు మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ప్రియమైన వారలరా, మరి తర్వాత మళ్ళీ వివరంగా చెప్తా, జస్ట్ మీకు అర్థం కావటం కోసం. 1000 గంటల ప్రార్థనా యజ్ఞం ప్రారంభించాం మనం. మరి ఒక ఆయన, ఒక పాస్టర్ గారు వచ్చి నిన్న తోటలో అడిగాడు, అయ్యారు 1000 గంటల ప్రార్థనా యజ్ఞం ప్రారంభించారు కదా, ఏమన్నా రిజల్ట్ ఉందా, ఎలా ఉంది? ఏంటంటే నేను అన్నాను, ఇంకా ఏం సూచన ఏం కనపడలేదయ్యా, 42 రోజులు ఉంది కదా, ప్రార్థన చేస్తున్నా, దేవుడు చక్కని వర్షాన్ని ఇవ్వాలి, మన అందరం ప్రార్థన బట్టి దేవుడు మనకు వర్షాన్ని అనుగ్రహింపజేస్తే చాలు, అదే మెయిన్గా మన థీమ్ అని చెప్పి అన్నా. ఓకే ఓకే ఇక అవును, అంతే, మంచిది ప్రార్థన అన్నాడు. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే, ప్రార్థన బాగా జరుగుతుంది. 24 గంటల్లో అందరు ఉన్నారు, ఎవరి గంటలో వాళ్ళు చేస్తానే ఉన్నారు. ఒక దాంట్లో 10 మంది, 8 మంది, 7, 20 మంది ఇట్లా ఉన్నారు గంట గంటకి. ఏంటంటే ప్రార్థన బాగా జరుగుతుంది కదా, నేనేం చెప్పా, ప్రార్థన జరగటం ద్వారా ఏమవుతాయన్న పరిస్థితులు ఏమవుతాయి? కఠినమవుతాయి. సరే అని చెప్పి ప్రార్థన అయిపోయింది. నన్ను 2వ శనివారం సరే అని చెప్పి తాళం తీసుకొని బండి దగ్గరకు వస్తే బండి లేదు. బండి ఎవడో దొంగతనం చేశాడు. నాదే కాకాని తోటలో నిన్న బండి పెడితే యూనికార్న్ బండి ఎవడో లేపేశాడు. తాళం నా దగ్గరే ఉంది. నేను అనుకున్నా, ఓహో ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను ఇది వారం కిందనే సిద్ధం చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నా. అంటే నాకు అనుభవం కలిగించడానికి దేవుడు ఇప్పుడు ప్రార్థన ద్వారా మనకి ఏముండకూడదు, ప్రార్థన తర్వాత ఏముండకూడదు? భయం, దిగులు, ఇంకా అనుమానం, జంకు ఉండకూడదు. దేవుడి పైన విసుగులు పనికిరాదు. ఆయన పైన వ్యర్థమైన ప్రశ్నలు వేయకూడదు. ఎందుకు పోయిందో పోయింది, మనం ఏం చేస్తాం? దానికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఆ పాష్ గారు అన్నారు, ఏమైనా సూచన కనపడిందా అంటే, నేను అనుకున్నా ఏం కనపడలేదు అనుకున్నా. తీరా వచ్చేటప్పటికి నాకు సూచన కనపడింది. ప్రార్థన ఏమైంది? ఇప్పుడు పని చేస్తుంది. టీకా వేసినప్పుడు ఏమవుద్ది పిల్లలకి? బాగా తెలుసు మీకు, జ్వరం వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అది పని చేస్తుందని. జ్వరం రాలేదనుకోండి, టీకా పని చేయదు. ఏదో దేవుని మహాకృపను బట్టి మన సహోదరుడు బండి ఉంటే కొత్త బండి ఒకటి అది వేసుకుని వచ్చాం ఈరోజు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, చూడండి, మనకు ఈ యొక్క పాఠము నేర్పిస్తూ ఉన్నటువంటి సంగతులు ఏంటంటే, ప్రార్థన చేసిన తర్వాత పరిస్థితులు మరింత కఠినంగా మారతాయి. అది సహజంగా జరిగింది. కానీ నెరవేర్పు మాత్రం దేవుడు తప్పకుండా మనకిస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా మాటలు నేను ముగించి వేస్తాను. ఏంటి అంటే, చూడండి, మనందరికీ అర్థం కావడం కోసం పంట పొలములకు సంబంధించి ఒక మాట నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే, ఒక రైతు విత్తనాన్ని భూమిలో వేశాడు, పంట పొలంలో విత్తనాలు వేశాడు. చూడండి ప్రియమైన వారలారా, ఈ లోపు కొంతమంది గ్రామంలో వాళ్ళు వచ్చి అన్నారు, నీ దుంపదగ విత్తనాలు వేసావు, అసలు ఈ సంవత్సరం వర్షాలే పడవంట, అనవసరంగా విత్తనాలు దండగ పోసావు అని చెప్పి లోకస్తులైన వారు
సహజంగా ఇతర రైతులు ఈ మాట అనేశారు. ఈ సంవత్సరం అసలు పంటే పండదు అని అన్నారు. వర్షాలే లేవు అన్నారు. ప్రియమైన వారలారా, ఈ వ్యక్తి ప్రార్థన చేసుకొని, దేవా నాకు విత్తనం వేయడానికి సహాయం చేశావు, భూమిని దున్నడానికి సహాయం చేశావు, ఆ విత్తనం వేసే వారిని సమకూర్చావు, ఇన్ని చేసిన నీవు ఈ పంటకు కావలసిన వర్షాన్ని కూడా నువ్వు ఇస్తావయ్యా, నేను అదే నమ్మకంతో ఉన్నానయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు. ప్రియమైన వారలారా, ఇలాగూ ప్రార్థన చేసుకోవడం ద్వారా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మంచి వర్షాన్ని అనుగ్రహింపజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగ కాకుండా ఇత్తనం వేసిన తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పారని పంట పండదో వర్షం పడదో అని చెప్పంగానే ఎంతమంది ఆ పొలం వైపు చూడకుండా ఉంటారు? జనాలు చెప్పారులే, ఇక వాన పడదంట, ఇంకా ఆ పొలం పోతే పోయిందిలే, ఇంక అట్ట పోనీయండి అని ఎవరైనా వదిలేస్తామా? బాగా చెప్పారు, మీకు బాగా అర్థమైంది. దాన్ని ఏం చేయం? వదిలేయం. దానికి ఏదో ఒక రకంగా చూడండి, మరి మనకు బాగా జ్ఞాపకం ఉన్నట్టు, మరి మన సీను గారు, కరుణమ్మ గారు మామిడి తోట అక్కడెక్కడో చేశారు. దానికి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకుపోయి దానికి పోయటం అవన్నీ చేసి ఏదో రకంగా దానికి కాయలు కాపించారు. అట్లానే దాన్ని ఏం చేయం? మనం గడ్డుగా ఉందని వదిలేస్తామా? వదిలేయం. ఏదో ఒక రకంగా ప్రార్థన చేసుకొని దానికి ఏదో రకంగా దాన్ని వసతి చేసి ఆ పంట పండించడానికే చూస్తాం. అలాగే దేవుని విషయంలో కూడా నీవు ప్రార్థన చేసిన తర్వాత సమస్య గడ్డుగా మారుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే దేవునికి అధిక మహిమ రావడం కోసం నిన్ను ఒక పావులాగా లేదా ఒక సాధనముగా దేవుడు వాడతా ఉన్నాడు అనేటటువంటి సందర్భాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు దేవుడు మన జీవితాలలో కూడా ఒక గొప్ప కార్యాన్ని చేసేవారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వారలారా, ఇక్కడ యాయీరు అనబడినటువంటి సమాజ మందిరపు అధికారి తనకున్న హోదా, తనకున్నటువంటి ఆ ప్రతిష్ట, తాను చేస్తూ ఉన్న పని అవన్నిటినీ కూడా పక్కన పెట్టేశాడు తన కుమార్తె కోసం. దేవుడు ఆలస్యం చేశాడు, కావాలనే ఆలస్యం. మన జీవితాల్లో కూడా చాలా సార్లు కావాలనే ఆలస్యం జరుగుతూ ఉంటది. ప్రతి పనిలో నువ్వు ప్రార్థనకు వస్తున్నావా, నీ పనులు కొంచెం ఆలస్యం అవుతాయి. ఎందుకు? నిన్ను దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించి నిన్ను ఇతరుల కంటే అధికంగా దీవిస్తాడు. అది నువ్వు ఎప్పుడైతే ఆయనతో నమ్మకంగా ఆయనతో సహవాసం కలిగి ఉంటావో నిన్ను ఇతరుల కంటే అధికంగా దీవిస్తాడు. ఆ దీవెన మనకి ఇప్పుడు అర్థం కాదు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా అర్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ యాయీరు గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం, తాను ఒక్కగానొక్క కుమార్తె చనిపోయిందని తెలిసినా దేవుణ్ణి ఏం చేయాలా? విడిచిపెట్టాడా? ఏమోలయ్యా చచ్చిపోయిందని పోయాడా? పోలా. ఉండు వెళ్ళమాక, నువ్వు నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు, నీ కుమార్తె బ్రతుకుద్దనంటే ఆయన మాటే విన్నాడు. అందుకే దైవజనుల్లో పాటలు అంటారు, ఎందరూ ఏ మాటలు అన్నా ఏ మాటలు వినవద్దు, దేవవాక్య నిజము దిక్కులు చూడకు అన్నారు. ఏంటంట? ఎందరూ ఏ మాటలు అన్నా ఏ మాటలు వినవద్దు, దేవవాక్య నిజము దిక్కులు చూడకు. దేవుని యొక్క వాక్యం నిజమైనది, సత్యమైనది. ఆయన మాట మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనలను దీవిస్తాడు. కాబట్టి ఇలాగూ ప్రియమైన వారలరా, మనకు దేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎలాగైతే యాయీరు గారు ప్రియమైన వారలరా తన యొక్క జీవితంలో తన కుమార్తె విషయంలో నమ్మిక తప్పిపోకుండా, పరిస్థితులు కఠినంగా మారినప్పుడు కూడా, ఆ యొక్క సమాధానం రావడం ఆలస్యమైనా కూడా, ప్రభువు రావడం ఆలస్యమైనా భయపడవద్దు అన్నాడు దేవుడు. ఈరోజు మన జీవితాలలో కూడా కొన్ని సమస్యలు చూస్తే మనకే భయం వేస్తుంది. నేను మొన్న ఒక రోజు గుంటూరు హాస్పిటల్లో ఒక బాబు ఉంటే ప్రార్థన చేయడానికి వెళ్తే అందరు ఐసీయూలోనే, అందరు బెడ్ల మీదే, అసలు ఏ మాత్రం స్పృహ లేకుండా అన్ని గాయాలతో మొత్తం కట్లు కట్టబడి ఉండిపోయారు. చూడంగానే నాకు అది చాలా భయం వేసింది. అసలు ఏంటి ప్రభు, అసలు ఈ ఒక్క రూమ్లోనే ఇలాగుంటే భారతదేశంలో ఎన్ని హాస్పిటల్ ఎంతమంది రోగులుగా ఉన్నారు, వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేయొద్దా అని నిజంగా నాకు చాలా బాధ వేసి కన్నీళ్ళు, అసలు ఆ ఏడుపు వచ్చేసింది.
చచ్చిన శవాల్లాగా పడి ఉన్నారు. బ్రతుకుతారో లేదో ఏంటో తెలియదు. ఒక బాబు కోసం ప్రార్థన చేయడానికి మేము వెళ్ళాం. మరి అతని కోసం రోజు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం. యాక్సిడెంట్ అయిపోయి తలకి దెబ్బ, మరి ఇంకా ఈ కిడ్నీల దగ్గర దెబ్బలు తగిలాయి, కాళ్ళు ఇరిగాయి, తలలో ఏదో రక్తం గడ్డ కట్టిందన్నారు, ఈ ముఖం ఇక్కడ ఇదంతా పగిలిపోయింది. ఏం చేస్తాం చెప్పండి? కానీ దేవుడు తెలియజేస్తూ ఉన్నమాట, నీవు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట కూడా అదే. మన జీవితాలలో గడ్డు సమస్యలు ఉన్నాయా? మనము కూడా భయపడకుండా దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో సాగిపోగలిగినటువంటి ధన్యత, దీవెన, ఆశీర్వాదం చేరి వచ్చిన మన ఎల్లరకు నేటి దిన వాక్కుల ద్వారా ప్రభు మనలను బలపరచి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడవును సర్వోన్నతుడవైన దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, ఇదిగో నాయన యాయూరు గారి యొక్క కుమార్తె విషయంలో మీరెలా గొప్ప అద్భుతము చేశారు. ప్రార్థన తరువాత కఠినమైన పరిస్థితులను దేవా నమ్మకము ద్వారా, విశ్వాసము ద్వారా తండ్రి మీరు ఎలాగ మార్చి ఉన్నారో మా జీవితాలలో కూడా తండ్రి నాయన కఠినమైన పరిస్థితులు దేవా నీ పాద సన్నిధికి వస్తూ ఉండగా తండ్రి ఈ యొక్క సమస్యలు మరీ కఠినతరమైపోతూ ఉండగా యాయూరు వలె మేము మిమ్మును విడిచిపెట్టక మీ పాద సన్నిధిలో నిరంతరము గోజాడే వారిగా ఉండి సమయము రాగా వాటిని పరిష్కారము చేసుకోగలిగేటటువంటి వాలును మాకు అనుగ్రహింపచేసి దేవా మీ దక్షిణ హస్తముతో మమ్ము బలపరచి, మీ దక్షిణ హస్తముతో తండ్రి మమ్ము దీవించమని, మా పరిస్థితులన్నిటినీ నాయన మీరే సఫలపరచి చక్కపరచి దేవా దీవించమని, అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండమని నేటి దిన ఈ పాఠము ద్వారా దేవా మా హృదయాలలో ఒక నాయన భయమును తొలగించుకొని మీ పైన విశ్వాసమును, నమ్మకమును పెంచుకోగలిగేటటువంటి వాలును అనుగ్రహింపచేయమని దైవజనులు వ్రాసిన రక్షణ పద్యము ద్వారా ప్రార్థన తరువాత భయము, దిగులు, అనుమానము జంతు పనికిరాదు అన్నట్లుగా దేవా ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సంగతుల ద్వారా మేము నేర్చుకొని తండ్రి నీ మహిమ రాకడకు ఆయత్తపడగలిగే ధన్యత, దీవెన, ఆశీర్వాదం మా అందరికీ నీ దయచేయమని నజరేయుడై ఉన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.